రేపు ఎలక్షన్లలో నేను శాశ్వతంగా మానుకుంటా. వాళ్ళు మానుకుంటారేమో ఒకసారి చెప్పమన్నది. నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన, డిబేట్కు నువ్వు నేను కూర్చుందాం, మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు కూర్చుందాం ఒకటే రూమ్లో. నువ్వు 5 ఏళ్లలో మీ అన్న చేసింది 30 ఏళ్ళలో అంటే అది దండిగా ఉంటుంది. 30 ఏళ్ళలో యాబుద్దో నా బుద్ధి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసిందని ఉంటుంది. నీ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు, నేను 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరంలో నేనేం చేసిన. కూర్చుందని డిబేట్ కూర్చుంది. నువ్వు చేతనైతే, నువ్వు మొగోనువైతే, ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబేట్కు రా. అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నీ ఉనికి కాపాడుకునే దానికి మాత్రం ప్రయత్నం చేయకు. ఎట్లా గడ్డాలు మిసాలు పెంచుతాడు సన్యాసత్వం అయితే నీకు బాగా అర్థొస్తుంది. ఎట్లా ప్రభునంద స్వామి చనిపోయినాడు, ఆయన దూరంలో పోయినాడు, నువ్వు కూడా ఒక ఆశ్రమం పెట్టుకొని ఏడన్నా ఉంటే కన్నా మంచిది. మంచి మాటలు చెప్పి మంచి ఉద్దేశంతో నువ్వు ఉండదు తప్ప అందరినీ ప్రజలను రెచ్చగొట్టుకుంటా పక్కదారి పట్టించుకుంటా మళ్ళా ఫ్యాక్షన్ రాజకీయాల కోసం నువ్వు ఆద్యం పోయాలని చూస్తాండవు తప్ప నేను ఉన్నంత వరకు నువ్వు ఎలాంటివి చేసినా కూడా నేను ప్రతి దానికి అడ్డుకుంటానే ఉంటాను. నీతో మంచి చేయి, నీతో సహకరిస్తా. ఇట్లే అన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ నిజానికి ఆద్యం పోస్తాంటే చూడు, నీ 5 ఏళ్లలో నువ్వు ఎన్ని గ్రామాలలో కక్షలు కార్పణాలు పెట్టినావు, ఎంతమందిని కొట్టినావు, ఎన్ని విధాలుగా హింసించినావు ఒక్కసారి నువ్వు ఆలోచించే. నేను వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఏ విధంగా ఉంది, ఏ పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారో ఒకసారి గమనించండి.